సార్ చెప్పండి, ఆ యొక్క పిఎం ఏదైతే ఉందో అది కూడా పూర్తయినట్టు పరిస్థితి ఉంది. ఒంటిపై ముగ్గురుపై తల్లితో పాటు ఇద్దరు చిన్నారులకు కూడా ఎటువంటి గాయాలు మీరు అందులో చూడడం జరిగింది? అంటే ముగ్గురు పైన కూడా తల మీద గట్టిగా బలమైన ఒక రాడ్డుతో కానీ కొట్టి ఉండొచ్చని అనుకుంటున్నామండి. ముగ్గురికి కూడా తల మీద మాత్రం తప్ప ఇంకెక్కడ గాయాలు లేవు. అందరినీ కూడా తల మీద గట్టిగా కొట్టడంతో పెద్దవాడికి అయితే లేడీ ఎవరైతే ఉన్నారో మాధురి గారు, ఆవిడకి మొత్తం తలంతా నుజ్జు అయిపోయింది. ఈ చిన్న వాళ్ళందరికీ కూడా, చిన్నపిల్లలిద్దరికీ కూడా తల మీద బలమైన గాయం తగలడంతో ఆ పుర్రి ఎముకలు మొత్తం చిట్లిపోయి లోపలంతా బ్లడ్ క్లాట్ అయిపోయింది. తల్లికండి? తల్లికి, ఇద్దరు పిల్లలకి కూడానండి. ముగ్గురికి తల మీద గాయాలు ఉన్నాయి. అది కూడా రాడ్డుతో కొట్టినట్టుగానే అనుకుంటున్నాం. బలమైన రాడ్డుతో కొడితేనే ఆ విధమైన గాయాలు అవుతాయి. అంటే అందరికీ కూడా తలపైన ఇంజురీస్ ఎక్కువగా ఉన్నాయండి. తనకు కూడా ముఖం అంతా కూడా కనిపించని విధంగా ఛిద్రమైనటువంటి పరిస్థితి ఉంది. తన తల్లికి ఇంకా ఏ పార్ట్లు డ్యామేజ్ అయ్యి? ఓన్లీ తల మీద అండి గాయాలు మొత్తం. తల మీద కొట్టడంతో బలమైన నుజ్జు అయిపోయి దవడెముక అవన్నీ కూడా కొంచెం బయటికి ఇలా ఎక్స్పోజ్ అయినాయి అన్నమాట.